మై ఛానల్ గమనారెడ్డి. ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో. అంటే ఇంత ఎక్సైట్ అవుతున్నా కానీ అసలు వీడియో ఉంటుందో లేదో కూడా చాలా డౌట్గా ఉంది. ఏంటంటే మా కాలేజ్కి న్యాచురల్ స్టార్ నాని వస్తున్నాడు. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆయనను చూడడానికి. అండ్ అక్కడ 2 క్యారవన్స్ ఉన్నాయి, అందులో వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియట్లేదు. ఇప్పుడే క్లాస్ నుంచి బయటికి వచ్చాము. అండ్ అక్కడ చాలా పోస్టర్స్ కూడా పెట్టారు, వెనకాల డెకరేషన్. సో గైస్, అందరూ నాని రాకముందుకే ఆడ నిల్చుండిపోయారు. మేము కూడా నిల్చోవాలనుకుంటున్నాం కానీ ల్యాబ్ ఉంది. కనీసం మమ్మల్ని ఇక్కడికి పిలిస్తే బాగుండు. క్యారవెన్ బద్దలు కొట్టుకోవాలని ఉంది. చెప్పుడు సరే, మీరు కొట్టుడు సరే. గైస్, నాని కోసం వెయిట్ చేస్తే ఎక్కడ వాచ్ మ్యాన్స్ వచ్చి వెలగొడుతున్నారు ఫ్రెండ్స్. గైస్ చూడండి గైస్, నాని కోసం ఇక్కడ చచ్చిపోతున్న క్లాసులు బంక్ కొట్టి వాచ్మ్యాన్ తరమేస్తుంటే అక్కడ టీచర్స్ కి దొరకకుండా ఇంత స్ట్రగుల్ అవుతున్న మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి లంచ్ ఎలా తిరుగుతున్నారో, క్లాస్ బంక్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇంత కష్టపడి క్లాస్ బంక్ కొట్టినందుకు కొంచెం లైక్స్, కొంచెం వ్యూస్, కొంచెం షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫైనల్లీ గమనారెడ్డి. ఓ మై గుడ్నెస్, ఏమైనా సౌండ్ వస్తుందో? బిఫోర్ యూ పీపుల్ ఆస్క్, గీతా భగత్ హియర్. రెడీయా నాన్నగారిని చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆ న్యూ అవతార్ లో ఆయన తీసుకొని రాబోతున్న దసరా టీజర్ చూడడానికి. సో ఇప్పుడు పాట పాడాలి, ధూమ్ధామ్ దోస్తులు. ఓకే, రెడీయా? రెడీయా? నేను అనకూడదు మళ్ళీ, మీరు ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి పక్కా? ఓకే ఓకే, రెడీ, స్టార్ట్. పవ్వగొట్టు మీరందరూ కోరస్. బ్యాండు కొట్టు పరగట్టు. బ్యాండు కొట్టు వాడకట్టు సుకెటట్టు. ఇచ్చి పడేద్దాం. ఓకే, సో మీరందరూ ఎదురు చూస్తున్నా, మీరందరూ ఎంతో ఇష్టపడుతున్నా, అభిమానిస్తున్నా, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని మీ కళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. ఆయన వచ్చేసారి మిమ్మల్ని అందరినీ పలకరించడానికి. సో నాని గారు, వీళ్ళందరూ మీకు వెల్కమ్ చెప్పేస్తున్నారు బోలెడంత ప్రేమతో. మామూలుగా కాదు అసలు, వాళ్ళ ప్రేమ మామూలుగా లేదు. మీరు మీ సినిమాల్లో ఉన్న చిన్ని అన్న పాట మీరు ఆ అమ్మాయి కోసమే పాడారంటుంది ఒక అమ్మాయి. సో మిమ్మల్ని చూసి ఇంకా ఫ్యూచర్లో మేము కూడా హీరో అవుతామంటున్నారు ఇక్కడ ఎంతోమంది. సో ఆ ఇన్స్పిరేషన్ మీ నుంచి తీసుకున్నారు. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ 30th మార్చ్కి లక్ష ఖర్చు అయినా పర్వాలేదు, రచ్చ అంటున్నారు. అండ్ సో ఇంకాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడతారు.
అవ్వగొట్టు అవ్వగొట్టు పొట్టి కూర దానంచుకు పెట్టు బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టు అడ్డ షేరు సిల్కు బారు సినిమాలో వావ్. అయితే 5 భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ టీజర్ ఒకేసారి. హిందీలో షాహిద్ కపూర్ లాంచ్ చేస్తున్నారు, తమిళ్లో ధనుష్, మలయాళంలో డీక్యూ, కన్నడలో రక్షిత్ శెట్టి, మరి తెలుగులో మీరందరూ కలిసి లాంచ్ చేస్తున్నారు. నాని గారు మీ అందరిలోంచి వచ్చిన మనిషి, మీ అందరిలో ఉండే మనిషి, అందుకనే మీ నుంచే ఇవాళ లాంచ్ అవుతుంది దసరా టీజర్. రెడీయా? నేను 10 అంటాను, మీరు 9 అనాలి. ఓకే? 10, 8, 6, 5, 4, 3, 2, 1. దసరా టీజర్ ప్లే. హౌస్ ద టీజర్ ఎలా ఉంది? ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ ఉంది కదా, మాటలు లేవు అసలు. నెక్స్ట్ నాని సార్, ఇది 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 నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంత పెంచేందుకే మళ్ళీ మళ్ళీ మీకు పక్కా పైసా వసూలు సినిమాని ఇచ్చేందుకే ఇలా కనిపిస్తూ ఉంటారు. ఎంత కష్టం ఉందా దాని వెనకాల. సో దాని ఫలితం మీరు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ రూపంలో ఇస్తూ ఉంటారు. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇంతకు వరకు మీరు పాడారుగా, మీలో ఉన్న సింగర్ని బయటకు తీసుకొచ్చి, సో ప్రతి ఒక్కళ్ళని సింగర్ చేసింది ఈ పాట, అదే పవ్వకొట్టు. మరి ఈ పాట మీద మీలోంచి కొంతమంది మేము బాగా ఆడతామంటూ వేదిక మీదకి వస్తున్నారు, మీలోంచి కొంతమంది. సో మీ అందరిలోంచి వచ్చిన నాని గారి ముందు మీ అందరిలోంచి వస్తున్న కొంతమంది స్టూడెంట్స్ ఆ పాట మీద పర్ఫామ్ చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఒకసారి మీరు ఓయేసుకుంటా. పవ్వగొట్టు పవ్వగొట్టు పొట్టి కూర దానంచుకు పెట్టు బండుగొట్టు బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టు అడ్డ షేరు సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ ఇవే మా ఆస్తుల్ మినీ బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. ఊరే మా అవ్వ, జేబులో నింపే రైలే మా అయ్య, పొల్లా మొత్త చెలాయిత ఓడిపోతా కేనక పంచదున్నాం దోస్తా లెక్కలు చేస్తేనే జోరు, ఘాటుగా ఉండాలి రా బతుకు తీరు. తల్లి బొక్కలు చూస్తే హుషారు, ఏంటంటావు రావు పులేని పప్పు షారు. అమ్మలి గట్క మాది రాసా పుటక పూట పూట మాకే దసరా చేద్దాం చేద్దాం
బ్యాంచన్ మామూలుగా చేయలేదు అసలు, ఇరగతీశారు ధూమ్ ధామ్గా. ఇందాక నేను అన్నాను బొగ్గు గనుల్లోంచి ఒక నిధి మెరుస్తున్నట్టు అని. సో మీరు ఎప్పుడు మెరుస్తూనే ఉంటారు. అండ్ నౌ మన తారణి, మన న్యాచురల్ స్టార్ బియ్యం కారం మెతుకులు చుట్టూరా దోస్తులు తింటే మా ఆస్తి నీ బొగ్గును బంగారాన్ని అంటాం, బంగారం లాంటి మావా ఎట్లున్నారు కాక అని అడిగా. పూర్వీలు బాగున్నారా కాలేజీలో? నాకు ఇది చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ మీ అందరికీ మీరు ఇప్పుడు చూపిస్తున్న ప్రేమకి మీకు ఒక ప్రామిస్ చేయాలని ఉంది. చైనా మాట క్లియర్గానే ఉందా? మార్చి 30 ఈ కాలేజ్ చుట్టూ ఉన్న గట్ల మీద చెట్ల కింద కూర్చొని మీరు దసరా గురించి మాట్లాడుకుంటారు. మేము అది తప్పితే ఇంకొక టాపిక్కే ఉండదు. గర్వంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, 2023 తెలుగు సినిమా నుంచి వస్తుంది దసరా.